మోదీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ పాలన 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంకల్ప సాకార వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదేశాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరంతర కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోదీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. వికసిత్ భారతమే లక్ష్యంగా సాకార దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దేశం ప్రధానికి అభినందనలు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన రామగుండం నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు, జక్కుల నరహరి గారికి, మండలాధ్యక్షులు జనగామ మండలాధ్యక్షులు భూమయ్య గారికి, తెలంగాణ మండలాధ్యక్షులు భరత్ గారికి, ఓబీసీ మోర్చా మాజీ జిల్లా కార్యదర్శి పృథ్వీ గారికి, మహేష్ గారికి, నరేష్ గారికి, కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దుండమల్లేశ్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మన ప్రజలందరూ కూడా మన నరేంద్ర మోదీ యొక్క డెవలప్మెంట్ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి చేసిన సేవల గురించి ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము. రచ్చబండ అంటే తెలుసు కదా, ఊర్లల్లా బస్తీలల్లా అందరం కూర్చొని ఒక దగ్గర ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో అనేది మనం చర్చ పెట్టుకుంటాం. బహిర్భూమికి బయటికి పోవద్దన్న ఉద్దేశంతో వాళ్ళ మరుగుదొడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది అందరికీ కూడా ప్రతి లబ్ధిదారుడికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండే పైసలు వస్తుంది. కానీ ప్రచార ఆర్భాటం మాత్రం లోకల్లా ఉన్నటువంటి గవర్నమెంట్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి అంశాల మీద మనం చర్చ పెట్టుకోవాలి. ప్రజలందరికీ కూడా మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటే వాళ్ళ బస్తీలల్లా గ్రామాలల్లా ఈ రచ్చబండ ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అన్ని విషయాలు కూడా ప్రజలలో తీసుకుంటారు. వాళ్ళు ఒక్కటే మాట్లాడతారు, ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ గురించి చెప్పడానికి ఏం లేదు, ఇది ఒక మతతత్వ పార్టీ అని చెప్పి చెప్తారు. ఇవాళ 500 ఏళ్ళకెళ్ళి కానిది నరేంద్ర మోడీ చేసిందా లేదా? అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది. ప్రతి ఊరు వాడు అత్యంతలు మంచలేదా? మరి మంచిదే కదా, చేస్తే తప్పేమున్నది? ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్ కూడా అన్ని మతాల వల్ల పోతుంది. వాళ్ళ ముస్లిం వాళ్ళు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటలేరా? ముస్లిం వాళ్ళకి రేషన్ బియ్యం వస్తలేవా? కానీ ఏదో ఒకటి వాళ్ళ అసత్యం అబద్ధం చెప్పాలి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి వాళ్ళ కేవలం మతతత్వ పార్టీ అని ఇంకోటి మాట్లాడుతున్నారు. చెప్పడానికి లేక నెగిటివ్ వాళ్ళ అబద్ధాలు చెప్పేటోళ్ళు కాదు. బీజేపీ నాయకత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు. ఇవాళ ఒకప్పుడు నిజంగానే బస్తీలలో కావచ్చు, ఊర్లలో కావచ్చు ఎర్ర లైట్లు ఉండేవి. ఇవాళ ఎల్ఈడి బైబులు వచ్చినాయా లేవా? ఇవాళ అన్ని వాడళ్లలో రోడ్లు వేసుకుంటున్నాం, హైవేస్ కట్టుకుంటున్నాం. మీరు రైళ్లలో ప్రయాణం చేస్తారా? ఎప్పుడన్నా రైల్వే స్టేషన్కి పోయిందా? ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లుండే, ఇవాళ ఎంత అద్భుతంగా అయింది. ఇవన్నీ నరేంద్ర మోడీ పైసలు కావాలి. కాబట్టి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనేది తప్పకుండా అందరికీ తెలియాలి. ఇవాళ మొన్న జరిగిన పహల్గామ్ ఇష్యూ చూసిందా? గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ఇలాంటి దాడులు జరిగినాయి. కానీ పహల్గామ్లో ఇన్సిడెంట్ జరగగానే వెంటనే ఆపరేషన్ సింధూర్ తోటి వాళ్ళ పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేసిందా లేదా? మన త్రివిధ దళాల సహకారంతో నరేంద్ర మోడీ గారు
ఇవాళ ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే భయపడేటట్టుగా మరి ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఈ అంశాల మీద మనం చర్చ పెట్టుకోవాలి. ప్రజలందరికీ కూడా పూర్తిగా ఇవాళ ఇక్కడ మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉన్నది, ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లా ఉన్నదనే దాని మీద చర్చ పెట్టుకోవడమే మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్దేశము. దాదాపు 11 ఏళ్ళు అవుతుంది అలా నరేంద్ర మోడీ వచ్చి ఈ 11 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. ఇవాళ ఇంకా కూడా వారి యొక్క దూరదృష్టి ఎట్లా ఉన్నదంటే ఇవాళ 2025లో ఉన్నాం మనం. 2047 వరకు వికసిత్ భారత్ సంకల్పం తీసుకొని వాళ్ళ మోడీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. వాళ్ళు ఒకప్పుడు మీరైతే చూసిగా తల్లి ఆడపిల్ల అని అంటే వెంటనే ఆ స్కానింగ్ చేసి ఆడపిల్ల అంటే అబార్షన్ చేస్తుంది. ఇప్పుడు అట్లా ఉన్నదా? మాయమాటలు చెప్పి అబద్ధం చెప్పి ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము. రచ్చబండ అంటే తెలుసు కదా, ఊర్లల్లో బస్తీళ్ళల్లో అందరం కూర్చొని ఒక దగ్గర ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో అనేది మనం చర్చ పెట్టుకుంటాం. అవునా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో అన్నది ఈరోజు చర్చ పెట్టుకోవడానికే మనం ఇక్కడ కూర్చున్నాం. ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల అధ్యక్షులు అపర్ణ గారు, భూమన్న గారు, పవన్ గారు, సీనియర్ నాయకులు రమేష్ అన్న, మల్లేష్ అన్న, అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు దేశ ప్రధానిగా 11 సంవత్సరాల 11 సాల్ సుపరిపాలన ప్రజలకు అందిస్తూ అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, భద్రత, సంస్కృతి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓల్డ్ అశోక్ ఈ ఏరియా లోపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొంటున్న ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఇవాళ గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇవాళ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది.
కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీలలో, గ్రామాలలో, వాడలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా ప్రజల యొక్క నినాదం, ప్రజల యొక్క వాయిస్, ప్రజలు పెట్టేటువంటి ముచ్చట రేపు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది. డబుల్ ఇంజన్ సర్కార్ తోట ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇదే స్ఫూర్తితోటి మా నాయకత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీకే ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.